కాబట్టే నువ్వు నిలబడగలిగావు, రెండిట్లోని అడాప్ట్ అవ్వగలిగావు. నాకు ఏమైందంటే అండి అక్కడ భగవంతుడి దయ వల్ల, ఆయన సుకుమార్ గారి దయ వల్ల ఆయన ఎమోషన్ ఇవ్వటం ప్లస్ అయింది. ఓన్లీ ఇక్కడ కామెడీ ఒకటే చేస్తాం కదండి స్టేజ్ మీద. ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఏదో పెయిన్ ఉంది అంటే, ఇప్పుడు బాగా దాన్ని ఏమంటారు, బాగా కొంచెం చిన్నప్పటి నుంచి మంచి ఇది ఉన్నప్పుడు దాంట్లో కంటే కూడా చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ ఉన్నప్పుడు దాంట్లో ఏదో పెయిన్ ఉంటది, ఆ పెయిన్ బయటికి లాగేశాడు ఆయన అంతే. వీళ్ళు ఎక్కడో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ ఆ నైట్ సీన్ రంగస్థలంలో ఆ నా కొడుకు అన్న సీన్ కాడ అది లాగేసరికి మనకి అక్కడ నుంచి సినిమాలు బాపడడం, మంచి క్యారెక్టర్లు వచ్చాయి. స్వప్న కళ్యాణ్, వైజయంతి మూవీస్, ఎవడే సుబ్రహ్మణ్యం కాడ నుంచి ఇవాళ సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా దాకా అక్షరాల 10 సినిమాలు ఇచ్చారండి నాకు. అసలు ఒక బ్యానర్ 10 సినిమాలు నన్ను రిపీట్ చేయటం నాకు నిజంగా ఎంత రిపీట్ అంటే వాళ్ళు ఎంత సెంటిమెంట్ ఫీల్ అవుతారంటే, 10 సినిమాల్లో ఆల్మోస్ట్ 7-8 ఇట్లయితే కొంచెం ఒక 2 అటు ఇటు అవుతాయి కదండి. అందరూ మన చేతుల్లో ఉండదు, దైవాదేవ ప్రేక్షకులు మనం పని చేయటం వరకునే. కానీ వీడుంటే మనకి ఇట్ అన్నది వాళ్ళు నమ్మి ఆఖరికి కల్కి సినిమాలో ఒక క్రౌడ్ షాట్ కూడా పెట్టి చిక్కు పంపించారండి వాళ్ళు. నేను ఉన్నాను సినిమాలో, నాకు క్యారెక్టర్ లేదు ప్రభాస్ గారి, అలా క్రౌడ్లో ఎక్కడో షాట్ పెట్టి నీది అయిపోయిందిరా, ఇందులో నీకు లేదు కానీ నువ్వు నాకు ప్రతి సినిమాలో నువ్వు నాకు సెంటిమెంట్ కాబట్టి నేను పిలిచాను అన్నారండి నాగేశ్వరి గారు. ఇప్పుడు నేను మ్యాంగో అని సినిమా చేస్తే పాపం ఆయనే టీజర్ రిలీజ్ చేశారు. ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేస్తే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను సుకుమార్ గారు నేను ఎవరిని అడగలేదు, మీకే చెప్పా. అది కొంచెం పాపం ఒక 4-5 మంచి క్యారెక్టర్లో ఒక కంచురపాలెం లాగా ఒక 4-5 మంచి లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ లో 4 నాది ఒకటి. అది మన నాగి సార్ దగ్గర చేశాడు అబ్బాయి చేశాడు. పిలిచి అన్న నిన్ను పెట్టి చేస్తాను, ఇంకా 3-4 క్యారెక్టర్లు ఉన్నాయి, మీ 4 మీద చేస్తాను, ఒక 15 days ఇవ్వండి అందరికీ కలిపని. నాది జస్ట్ 7 days లో మొత్తం సినిమా 15 days లో ఫినిష్ చేశాడు. 2 గంటల 10 నిమిషాలు అండి మ్యాంగో. అది నెక్స్ట్ మార్చ్ లో వస్తాను. ఏంటి మ్యాంగో? మ్యాంగో అంటే అంటే అది మీకు ఎలా చెప్పాలంటే, ఒక చిన్న మంచి సినిమాయే కానీ ఒక మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట అండి. మ్యాంగో మీద నడుస్తూ ఉంటది. అంటే మ్యాంగోకి లింకప్ అయిన జీవితాలు, ఒక ఊర్లో ఒక 10-15 క్యారెక్టర్లు ఒక మ్యాంగోకి లింకప్ అయ్యి ఉంటాయన్నమాట అండి. దాని మీద నడిపించాడు. అంటే అంతకంటే మనం కథ ఎక్కువ చెప్పకూడదు, మరి డైరెక్టర్ ఫీల్ అవుతారు కాబట్టి. ఒక మంచి కంటెంట్ అండి, లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంచి పాయింట్ ఉంది. అంటే మనకంటే పెద్దవాళ్ళు, అది మన పేరెంట్స్ అవనివ్వండి, మన వెల్విషర్స్ అవనివ్వండి, ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఉంటారండి ఒక ఇంట్లో. తమ్ముడు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదవటం వల్ల వాళ్ళ అన్నయ్య భూస్థాపితం అయిపోతుంటాడు. అంటే వాడు చాలా పెయిన్ తీసుకుని వాడు పనికి వెళ్ళటం వల్లే వీడికి మంచి లైఫ్ వస్తుంది. అలాగే చాలా కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మంది ఒక్కడో భూస్థాపితం అయిపోయి పాపం ఆడి ఎదగకుండా వ్యవసాయం పనులు అయ్యి చేసుకుంటా, ఏదో తాపి పని ఏదో చేసుకుంటా వాళ్ళ తమ్ముడినో చెల్లినో చదివిస్తాడు. వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అవటానికి కారణం మెయిన్ రీజన్ వీడి సాక్రిఫైస్ చేసిన లైఫ్. ఇప్పుడు పేరెంట్స్ కష్టపడుతున్నారనుకో, ఓకే, పేరెంట్స్ లేకపోతే అది ఈ సినిమా అండి. చాలా మంచి కంటెంట్, ఒక చాలా మంచి పాయింట్ లోపల ఇంటర్నల్ గా ఒక మంచి పాయింట్ చెప్పాలనుకున్నాడు. బాగా సెట్ చేశాడు. ఎప్పుడు రిలీజ్? మార్చి కానీ ఏప్రిల్ గా ఉంటదండి. వెరీ గుడ్. మంచు లక్ష్మి గారు, సత్యదేవ్ అన్న వీళ్ళంతా స్టోరీలు పెట్టి బాగానే ఎంకరేజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది బాబు. చిన్నది అది జస్ట్ ఒక 50 lakhs లో చేశారు. అలా ముగ్గురు చేయాల్సిన అవసరం లేదు. నాగి సార్ వీళ్ళు ఈ బట్టి కదమ్మా, అది 50 లక్షల 50 కోట్ల కాదు. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో 7 కోట్లు 8 కోట్లు పెట్టి చేసిన సినిమాలు కొన్నిటికి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక గెస్ట్ ని తెచ్చుకోలేపారు. కొన్ని సినిమాలు ఈ మధ్య జరిగినాయి. అఫ్ కోర్స్ వాళ్ళంతా నష్టపోయి వెళ్ళిపోయారు అనుకో, అది వేరే విషయం. 7 కోట్లు 8 కోట్లు 6 కోట్లు ఇలా పెట్టి తీసి ఎవరు లేరు ఫంక్షన్ లో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ గుడ్ విల్ ఉన్న పర్సన్ లేక, నీ వల్ల కదా ఇదంతా. డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. అంటే దేన్ని ఇట్లు నిద్రపోకుండా ఒక 15 రోజుల్లో మరి 2 గంటల 10 నిమిషాలు సినిమా తీయాలంటే ఏమైనా కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఒక 5 minutes కట్ చేస్తాడు అంతే. 2 hours అనుకో, చేస్తాడు. ఎంత కాదన్నా 2 hours. 10 years నుంచి కష్టపడతాడు, బాగానే వర్కౌట్ అయింది. గుడ్ గుడ్ గుడ్.